స్వామి వారికి అనేకమైనటువంటి ఉత్సవములు చేస్తూ ఉంటారు. ఉత్సవము అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అన్వయంలో పంపిస్తారు. ఎక్కడ నిలబడాలి, ఎలా దర్శనమిస్తారు, అక్కడలాగే ద్రౌపదిని పెడతారా, ఈ తలుపు దేశంలో తీసుకెళ్ళి ఒక అని వాళ్ళు నిగదించారు. మరి ఎందుకు పల్లకి పట్టుకోవడం, కళ్ళకి కనిపించకపోతే ఉన్నాడు. ఒక్క ఇవ్వబడిన టికెట్ దేనికి పెడతామంటే ఒక రోజు జరిగేటటువంటి ప్రత్యేక సేవని వాళ్ళు వచ్చి చూపించడం సాధ్యం కాదు అన్న విషయం సుస్థిరంగా తెలిసిన తరువాత దీన్ని కనీసం జిల్లాకి ఒక చోట తీసుకువెళ్ళి చేయకపోతే భక్తుల్ని తృప్తిపరచడం ఎలా? ఇవాళ అదిగో అటువంటి ఆలోచనతో విశాల హృదయంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార మండలి ముందుకొచ్చి ఈ వైభవోత్సవాన్ని జిల్లాకి ఒక కేంద్రంలో చెయ్యాలని నిర్ణయించి మొట్టమొదటి ఉత్సవాన్ని విశాఖపట్నంలో ప్రారంభం చేస్తోంది. ఉత్సవం అంటే తల పైకెత్తుతారు. మీరు చూడండి, నేను ఇక్కడ గమనించాను. ఒక 5-6 రోజుల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర వైభవోత్సవాలు విశాఖపట్నంలో ప్రారంభమవుతున్నాయి. నిన్న నేను ఇదే సమయానికి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అడిగారు, విశాఖపట్నంలో ఉత్సవాలు అవుతాయి కదండి, సుప్రభాతం అందరూ చూడొచ్చా అండి, అందరూ వచ్చి పాల్గొనొచ్చా అండి, ఏవో ఫ్రీ టికెట్స్ ఇచ్చారు కదండి, ఆ టికెట్లు ఉన్నవాళ్ళే రావాలండి అంటే ఉత్సవాన్ని బయటికి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఎంత తాపత్రయం చూడాలని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒకరోజు ప్రత్యేకంగా జరిగేటటువంటి సేవ ఏది ఉంటుందో అందులో పాల్గొనడానికి ₹1 కూడా వసూలు చేయకుండా అవి ఆ టికెట్లను ఇవ్వడం జరిగింది దేవస్థానం వారు. మీకు ఉదాహరణకు బుధవారం నాడు సహస్ర కలశాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతోంది. సహస్ర కలశాభిషేకంలో పాల్గొనడానికి ఆ ప్రత్యేకమైన సేవ జరుగుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు కూర్చోగా ఇంకా స్థలం ఉందనుకోండి, మిగిలిన వాళ్ళు లోపలికి రాకూడదని కానీ కూర్చోకూడదని కానీ నిబంధన లేదు. మిగిలిన సుప్రభాతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుప్రభాత పఠనం జరిగేటటువంటి